హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు నేను లాస్ట్ వీడియోలో కామాఖ్య మాత దర్శనానికి ఎలా వెళ్ళాలి, అలాగే దర్శనం ఎలా చేసుకోవాలి, మరియు కామాఖ్య మాత దర్శనానికి ఆన్లైన్లో టికెట్స్ విఐపి 500 ₹1 టికెట్స్ ఎలా తీసుకోవాలనేది మీకు 2 వీడియోస్ పెట్టడం జరిగిందనమాట. ఈ వీడియోకి మాత్రం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్కి. అయితే కామాఖ్య మాతా దేవి దర్శనం తర్వాత అతి ముఖ్యమైన దర్శనం అండి ఉమానంద దేవాలయం. గౌహతి రాష్ట్రంలోని అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉన్నటువంటి ఉమానంద దర్శనానికి మనం ఎలా వెళ్ళాలి, అలాగే దర్శనం ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఎవరైతే వస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల నుంచి కామాఖ్య దర్శనానికి, ఉమానంద దర్శనానికి చాలామంది వస్తున్నారనమాట, సౌత్ ఇండియన్ నుంచి. కాబట్టి వాళ్ళకి ఈ వీడియో చూసిన ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మనం ఫ్యాన్సీ బజార్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి గవర్నమెంట్ బోట్లో ₹40 తీసుకుంటారనమాట. ఉమానంద టెంపుల్ వరకు, కొండ వరకు అప్ అండ్ డౌన్ అనమాట. అయితే ఈ బోటు మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 9కి ఒక బోట్ ఉంటుంది, అలాగే 10 o'clockకి ఒక బోట్ ఉంటుంది, అలాగే ప్రతి 1 అవర్కి లేదా 45 minutesకి ఒక బోట్ ఉంటుంది అనమాట. అయితే ఈ గవర్నమెంట్ బోట్లో ₹40 అప్ అండ్ డౌన్ తీసుకుంటారు కదా. వీటిలో మ్యాక్సిమం 250 నుంచి 300 మెంబర్స్ వరకు ఎక్కడం జరుగుతుందనమాట. అందువలన ఈ 200-300 మెంబర్స్ ఒకేసారి కొండపైకి వెళ్ళడం వలన అక్కడ చాలా వరకు రష్ ఎక్కువైతూ ఉంటుందన్నమాట. అందుకని దర్శనానికి 2 గంటల నుంచి 3 గంటల వరకు టైం పడుతుంది. అయితే ప్రైవేట్ బోట్లలో మాత్రం ఇప్పుడు మీకు ఎదురుగా కనిపించింది కదా చిన్న బోటు, ఇటువంటి బోట్లలో 10 మెంబర్స్కి 20 మెంబర్స్ వరకు వన్ టైం తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ బోట్కి పెర్ హెడ్కి ₹200 ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని చిన్న బోట్లలో మాత్రం వెళ్తే దర్శనం మాత్రం తొందరగా అయిపోతుంది. ఆ టైంలో మీరు వెళ్ళే టైంలో గవర్నమెంట్ బోటు మాత్రం రాకుండా ఉంటే మీకు దర్శనం తొందరగా అయిపోతుంది. మీరు వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ బోటు అదే టైంలో వచ్చిందనుకోండి, మీకు మళ్ళీ దర్శనానికి టైం పడుతుంది. ఇది ఒకటి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మీరు బయలుదేరేటప్పుడు గవర్నమెంట్ బోటు రెడీగా ఉందా లేదా టైమింగ్ చూసుకొని మీరు బయలుదేరితే దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే తొందరగా దర్శనం గురించి చెప్పడం జరుగుతుందంటే, చాలామంది మన తెలుగు రాష్ట్రాల వారు వస్తూ ఉంటారు కదా. వాళ్ళు చాలామంది ఫ్లైట్ టికెట్ చేసుకుంటారు, అలాగే ట్రైన్స్కి టికెట్ చేసుకుంటారు, అలాగే వేరే ఇంకెక్కడికో వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క దర్శనం యొక్క టిప్స్ తెలియవన్నమాట. ఈ ట్రిక్స్ నేను కొంచెం గమనించినందున మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు ఇలా చేసినట్లయితే చాలా తొందరగా దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బోటు మీకు దగ్గరలో ఉండకూడదు. ఇదొకటి మాత్రం గమనించుకోండి ప్రైవేట్ బోట్లో వెళ్ళే వాళ్ళకి. అయితే గవర్నమెంట్ బోట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ బోటు ఉమానంద టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎగ్జిట్ గేట్ నుంచి మీరు దగ్గరలో ఉన్నారనుకోండి, మీరు మీ ఫ్యామిలీతో కొంచెం ఫాస్ట్గా వాకప్ చేసి కొండపైకి ఎక్కితే మీరు మళ్ళీ దర్శనాన్ని చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది ఒక ట్రిక్ అనమాట. సో ఇది ఉపయోగించుకొని మీరు మీ యొక్క దర్శనాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మనకి బ్రహ్మపుత్ర నది, రెండు నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం అని పిలుస్తారు, పికాకో ద్వీపం అని పిలుస్తారనమాట. ఈ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుంచి లొకేషను. అలాగే కొండపై నుంచి ఎక్కాక ఉమానంద టెంపుల్ పై నుంచి చాలా అద్భుతంగా వ్యూస్ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చిన్న బోట్లు, అవి ప్రైవేట్ బోట్లు అనమాట. వాటికి పార్కింగ్ వేరేగా ఉంటుంది, అలాగే పెద్ద బోట్లకి పార్కింగ్ వేరేగా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బోట్లో వెళ్తే గవర్నమెంట్ బోట్లోనే రావాలి, అలాగే ప్రైవేట్ బోట్లో వెళ్తే ప్రైవేట్ బోట్లోనే రావాలి. ఇది ఒకటి గమనించుకోగలరు. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు కొబ్బరికాయలు, ఏమైనా పూజా సామాగ్రి కొనుక్కుంటే మీరు బోట్ ఎక్కే ముందర నుంచి దగ్గరలో ఎక్కడైనా షాప్స్ ఉంటే కొనుక్కుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఉమానంద టెంపుల్ కొండపైకి వెళ్ళే కొద్దీ మీకు చాలా కాస్ట్ పడిపోతుంది అనమాట. మ్యాక్సిమం కొబ్బరికాయ మనకి
రూ. 40 ఉందనుకోండి, ఇక్కడ రూ. 200 ఒక కొబ్బరికాయ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాననమాట. కాబట్టి మీరు అకౌంట్ తెచ్చుకుంటే కొంచెం మీకు అమౌంట్ సేవ్ అవుతుందనమాట. అయితే దర్శనానికి విషయానికొస్తే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో శివలింగం ఉంటుందనమాట. అక్కడికి ప్రతి 4 మెంబర్స్‌కి, 5 మెంబర్స్‌కి ఒకసారి దర్శనం కోసం కిందకి వదులుతూ ఉంటారనమాట. కాబట్టి మీకింత లైన్ ఉంటుంది దర్శనానికి. అయితే మనం దర్శనం చేసుకునేటప్పుడు అర్చన కూడా చేస్తారు. అలాగే శివుని లింగాన్ని కూడా మనం టచ్ చేయొచ్చనమాట. కాబట్టి మీరు అక్కడ శివలింగం టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో. అయితే చూసారు కదా లైన్ ఎంత ఉందనమాట గవర్నమెంట్ బోట్‌లో వెళ్ళేటప్పటికి. అయితే మాకు దర్శనం చాలా తొందరగా అయిపోయిందనమాట. ఎందుకంటే నేను ఇదే ట్రిక్‌ని పాటించడం జరిగింది. నేను గవర్నమెంట్ బోట్‌లో వెళ్ళాను. అలాగే బోట్‌కి ఎగ్జిట్ గేట్ దగ్గర నేను రావడం జరిగింది. గేట్ ఓపెన్ చేసేటప్పటికి నేను తొందరగా కొండపైకి వెళ్ళి యొక్క దర్శనం నాకు చాలా తొందరగా అయిపోయిందనమాట. కాబట్టి మీరు కూడా ఇలా దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. మరియు వ్యూ పాయింట్స్ కూడా చాలా బావుంటాయి. చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా మీరు చూడొచ్చనమాట. సో, ఇక్కడి నుంచి మేము మా దర్శనాలు కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. మేము రిటర్న్ కూడా రావడం జరిగిందనమాట. కాబట్టి మీరు కూడా మీ యొక్క దర్శనాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏ బోట్‌లో అయితే రిటర్న్ వచ్చారో అదే బోట్‌లో మీరు రిటర్న్ వెళ్ళాలండి. ఇది మాత్రం గమనించుకోండి. అలాగే బ్రహ్మపుత్ర నది ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేటప్పుడు అంటే వర్షాకాలంలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కదా! అటువంటి టైంలో మీరు దర్శనానికి వెళ్ళకపోవడమే మంచిదండి. అంత రిస్క్ చేసుకొని వెళ్ళవలసిందైతే అవసరం అంటే వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి వరదలు వచ్చేటప్పుడు అంటే ఎక్కువ వర్షాకాలం బ్రహ్మపుత్ర చాలా వాటర్ పైకొచ్చి ఉంటుంది. అటువంటప్పుడు అంటే టెంపుల్ కూడా క్లోజ్‌లో ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి టైంలో దర్శనానికి పోస్ట్‌పోన్ చేయడమే బెస్ట్ అనేది నా యొక్క ఒపీనియను. ఫైనల్‌గా మా యొక్క దర్శనం అయిపోయింది. మేము బోట్ కోసం వెయిట్ చేయడం జరుగుతుందనమాట. సో, థాంక్ యూ అండి. ఇక్కడ నుంచి వీడియోని నేను ఫాస్ట్ మోడ్‌లో పెడతాను. కాబట్టి వీడియోని మాత్రం ఆహ్, లాస్ట్ వరకు చూడండి. థాంక్ యూ సో మచ్.